అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇంట్లో గొడవలు, వీధిలో గొడవలు, అధికారం లేదు, ఆదాయం లేదు. దీంతో కేటీఆర్కి పిచ్చెక్కినట్లుంది. కాంగ్రెస్ వాళ్ళని బండబూతులు తిట్టేస్తున్నారు. అసలు మైక్ కనపడితే చాలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అమ్మ, ఆలి బూతులు తిడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కేటీఆర్ నోటి దూల చూసి తల దించుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు. తను ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో అతని బూతులే చెప్తున్నాయని సొంత పార్టీ నేతలే తల కొట్టుకుంటున్నారు. శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యుడువా, చెత్త మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతామని చెప్పి రేవంత్ రెడ్డి అనే ఒక చిల్లర నాయకుడు, ఒక చిల్లర వ్యక్తికి భూమికి 3 ఫీట్లు కూడా లేడు గానీ మరుగుజ్జు వాడు కూడా మాట్లాడుతున్నాడు. నేను గూండానో దావుద్ ఇబ్రాహింనో సీకట్లో కలిసినట్టు డైలాగులేంద్ర హౌలా. కొంతమంది హౌలాగాళ్ళు పోతే పోయిండొచ్చు. 2021లో ఇట్లాగే సన్నాసి మాటలు మాట్లాడినాడు. ఒక థర్డ్ రేట్ చిల్లరగాడి లాగా, బజార్లో పోయే చిల్లర పంచాయతీ లాగా చెయ్యకు, మన్ను మశానం వాడి బొంద. పదేళ్ల పాటు అపారమైన అధికారం, విశృంఖలమైన పవర్ ప్లే, ఓ రాచరిక వ్యవస్థనే కేసీఆర్ పాలనలో తెలంగాణ చూసింది. ఆ రాచరిక వ్యవస్థ ఇచ్చిన అధికార కైపు ఇంకా కేటీఆర్ లాంటి వాళ్లకు దిగలేదు. పవర్ పోయి 1.5 ఏళ్లు దాటిపోయినా ఆ ఫ్రస్ట్రేషన్, ఆ నిరాశ, నిస్పృహలు కేటీఆర్ని వదలలేదు. దీనికి తోడు చెవులో జోరీగా ముల్లులాగా చెల్లెలు కవిత రోజు రోజుకి కుటుంబంలో సెగ రగిలించేస్తోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో డైరెక్ట్గా కాంగ్రెస్ సర్కార్ని ఆకాశానికి ఎత్తేసింది కవిత. మరోవైపు కేటీఆర్ పేరు ఎత్తకుండానే అతన్ని తిడుతోంది. నిత్యం ఇంట్లో బయట రకరకాల వివాదాలు సృష్టిస్తోంది. 2014 నుంచి 23 డిసెంబర్ వరకు కేటీఆర్ ఓ రాజకుమారుడిలాగే జీవితాన్ని ఎంజాయ్ చేశారు. రియల్ ఎస్టేట్ కంపెనీలతో అంటకాగుతూ వందల వేల కోట్ల రూపాయలు సంపాదించారనేటువంటి ఆరోపణ కూడా ఉంది. ఇప్పుడు హఠాత్తుగా పవర్ పోయింది, ఆదాయము పడిపోయింది. పార్టీ అకౌంట్లో ఉన్న 1400 కోట్ల రూపాయలు మాత్రమే కేటీఆర్కి ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అంటే ప్రతిరోజు 100 కోట్లు వచ్చి పడేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్కు అది కూడా ఓ కారణం అయ్యి ఉండొచ్చు అనేటువంటి వాదన కూడా ఉంది. కానీ సభల్లో, చిన్న చిన్న మీటింగ్లో తన ఫ్రస్ట్రేషన్ని మొత్తం బయట పెట్టుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ని కేటీఆర్ తిడుతున్న తిట్లు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు. నిర్లజ్జగా, నిస్సుగ్గుగా కేటీఆర్ మాట్లాడే మాటలు అతనిపై చాలా మందికి ఉన్న సాఫ్ట్ కార్నర్ను పోగొట్టాయి. నికృష్టుడు, నక్క పీనుగును ఇష్టపడుతోంది, పంది బురదను కోరుకుంటుంది, పెండ పురుగు గొడ్ల చావిడిని కోరుకుంటుంది. రోత డైలాగులు 20 నెలల్లో ఏం పీకినావు, నువ్వు పీకిందేంటి? మగాడివైతే లై డిటెక్టర్ పరీక్షలకు రా. ఓ సినిమాలో దొంగతనం చేసిన వెంటనే దొరికిపోయే బ్రహ్మానందం టైపు నువ్వు. చిల్లర దొంగ, చీకటి బతుకు, కిట్టి పార్టీ ఆంటీ టైపు నువ్వు. నీ బొంద, దౌర్భాగ్యుడు, చెప్పు తీసుకొని కొడతా అని కోర్టు చెప్పింది. నీకు, నీ స్టేకు, ఇంజెక్షన్ ఆర్డర్కు తేడా తెల్వదు నీకు. చిల్లరగాడు, అంతర్రాష్ట్ర దొంగ, సంచులు మోసేటోడు, హౌలా, లోఫర్ రాజకీయాలు. నీకేం నొచ్చింది? మన్ను, మశానం, వాడి బొంద, పీకేది ఏం లేదు. వాళ్ళ అయ్య కావచ్చు, తాత కావచ్చు, ఫుట్బాల్ ఆడుతా, పెద్ద పోటుగానే లెక్క. బాకా పత్రికలు, గల్లీ రౌడీ, ఢిల్లీకి పోయి సిల్లీ మాటలు, దగుల్బాజీ, లుచ్చా రాజకీయాలు. ఇవి సీఎం రేవంత్ రెడ్డిని, ఖమ్మం జిల్లా మంత్రులను ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఘాటు వ్యాఖ్యలలోని కొన్ని పదాలు. శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యుడువా, చెత్త మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతామని చెప్పి రేవంత్ రెడ్డి అనే ఒక చిల్లర నాయకుడు, ఒక చిల్లర వ్యక్తికి భూమికి 3 ఫీట్లు కూడా లేడు గానీ మరుగుజ్జు వాడు కూడా మాట్లాడుతున్నాడు. నేను గూండానో దావుద్ ఇబ్రాహింనో సీకట్లో కలిసినట్టు డైలాగులేంద్ర హౌలా. కొంతమంది హౌలాగాళ్ళు పోతే పోయిండొచ్చు. 2021లో ఇట్లాగే సన్నాసి మాటలు మాట్లాడినాడు. ఒక థర్డ్ రేట్ చిల్లరగాడి లాగా, బజార్లో పోయే చిల్లర పంచాయతీ లాగా చెయ్యకు, మన్ను మశానం వాడి బొంద. ఇంత నోరు జారటం అవసరమా? మరి ఇంత దిగజారుడు తనమా అని ఎవరైనా కేటీఆర్ను ప్రశ్నిస్తే ఆ మాత్రం ఘాటుగా మాట్లాడకపోతే జనంలో రిజిస్టర్ కాదు. మనం 1కి 10 సార్లు సీఎంని తిడుతుంటే కొన్ని రోజులకు జనం అదే అర్థం చేసుకుంటారు అని తెలివిగా సమాధానం చెప్తున్నాడు కేటీఆర్. కానీ ఈ చెత్త రాజకీయం చూసి జనం అసహించుకుంటున్నారు. అధికారం లేకుండా కేసీఆర్ ఫ్యామిలీ ఉండలేకపోతోంది. అందుకే ఫ్రస్ట్రేషన్లో ఇలా మాట్లాడుతున్నారని బహిరంగంగానే అంటున్నారు.